హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. ఇవాళ వీడియోలో మనం మానిటర్ ఆడియో అంతరా SW12 సబ్‌వూఫర్ని అన్బాక్స్ చేద్దాము. అన్బాక్స్ చేసి దాని గురించి మాట్లాడదాము. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వన్స్ అగైన్ నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. ఈ నా హోమ్ థియేటర్లో వచ్చేసి నేను 4 రకాల సబ్‌వూఫర్స్ని తెప్పించాను. ఒక్కొక్కటి 2 క్వాంటిటీస్లో. స్టాక్ సౌండ్ మాత్రం 4 సబ్‌వూఫర్లు తెప్పించాను. సో ఇవన్నీ కూడా డెమో రూమ్స్ నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకున్నాను. నేను డబ్బులు పెట్టి అన్ని సబ్‌వూఫర్లు కొనలేదు. నేను డబ్బులు పెట్టి కొనింది 2 సబ్‌వూఫర్లు మాత్రమే. మిగతా సబ్‌వూఫర్స్ అన్నీ కూడా రివ్యూకి తెప్పించుకున్నాను నేను. సో నా రూమ్లో ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఉంటుంది అనేసి వాళ్ళు నాకు పంపడం జరిగింది. సో దానికి గాను ట్రివిటెక్ LLP థ్యాంక్ యూ సో మచ్ అండి రాఘవేంద్ర రెడ్డి గారు ఫర్ సెండింగ్ ఆల్ దీస్ యూనిట్స్. ఇప్పుడు వచ్చేసి మానిటర్ ఆడియో అంతరా సబ్‌వూఫర్ నేను అన్బాక్స్ చేశాను. కొన్ని రోజులు విన్నాను. వెంటనే సార్ వాళ్ళు డెలివరీ చేయాలి కస్టమర్కి అనగానే ఇంకా సరే అని చెప్పేసి డెలివరీ చేయాలని యూనిట్ పంపాను. అందుకే వీడియోలో నేను చూపించి చెప్పలేకపోతున్నాను. సో ఎనీవే ఆ సార్ వాళ్ళకి డెలివరీ అయిన సబ్‌వూఫర్ని నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సార్ వాళ్ళ ఇంట్లో ఆ హోమ్ థియేటర్ని షూట్ చేస్తూ ఆ వీడియోలో దాని గురించి కంప్లీట్గా చెప్తాను. 28-బిట్ DSP ప్రాసెసింగ్ చిప్ ఉందని చెప్పడం జరిగింది వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి కంటిన్యూస్ యాంప్లిఫికేషన్ వచ్చేసి మనకి 900 వాట్స్ కంటిన్యూస్ యాంప్లిఫికేషన్తో 1700 వాట్స్ పీక్ పవర్లో వర్క్ అవుతుంది అని వాళ్ళు మెన్షన్ చేశారు. రియల్లీ ఇట్స్ వర్త్ టు టేక్. సో లో ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్ వచ్చేసి మనకి 20 హెర్ట్జ్ నుంచి 200 హెర్ట్జ్ వరకు వెళ్తుందని వాళ్ళు చెప్పారు. కానీ ఇన్ రూమ్ రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది 16 హెర్ట్జ్లో వర్క్ అవుతుంది ±6 dBలో అనేసి. సో ±6 dB అంటే ఏంటనేది కూడా నేను ఫర్దర్గా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తాను. ఇంకా కంటిన్యూస్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, నేను చెప్తాను దాంట్లో. సో హై ఎఫిషియన్సీ క్లాస్ D పవర్ యాంప్లిఫైర్ దీంట్లో వాడడం జరిగింది. సబ్‌వూఫర్ యాంప్లిఫైర్ క్లాస్ D ఇది. హై లీనియర్ ఎక్స్కర్షన్ ట్రిపుల్ సస్పెన్షన్ డ్రైవర్ ఇది. మామూలుగా మీకు తెలిసిందే మానిటర్ ఆడియో వాళ్ళు వాడేది కాపర్ క్లాడెడ్ అల్యూమినియం మెగ్నీషియం ఆక్సైడ్ బాండింగ్ మిక్సింగ్ ఉన్నటువంటి కోన్లు మాత్రమే వాడతారు. సో అది మానిటర్ ఆడియోలో వాళ్ళు వాడేటువంటి స్పెసిఫిక్ సిగ్నేచర్డ్ ఇది. అండ్ ఈ సబ్‌వూఫర్కి వచ్చేసి మనకి బ్లూటూత్ కంట్రోల్ ఉంటుంది. బ్లూటూత్ కంట్రోల్లో మనం దీన్ని వాడుకోవచ్చు. ఇంకా దీంట్లో అడ్వాన్స్డ్ ఏంటంటే బ్లూటూత్ కనెక్షన్లో మనం యాపిల్ ఫోన్లో అయితే బ్లూటూత్ ఈ సాఫ్ట్వేర్ ఉంటుంది, అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది. సో మ్యాస్ట్రో సంథింగ్ ఏదో అప్లికేషన్ ఉంటుంది, ఈ స్క్రీన్ మీద వేస్తాను మీకు. ఈ అప్లికేషన్ని మీరు ఐఫోన్లో వాడితే ఐఫోన్లో బ్లూటూత్లో కనెక్ట్ అయిన తర్వాత మీ రూమ్లో ఉన్నటువంటి వైఫైని కూడా కనెక్ట్ చేసుకుంటుంది ఈ సబ్‌వూఫర్ అనేది. అదే మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో వాడితే ఇది వైఫైని కనెక్ట్ చేసుకోదు, జస్ట్ బ్లూటూత్లో కనెక్ట్ అవుతుంది అంతే. అదే మీరు యాపిల్లో వాడితే వైఫై కనెక్ట్ అయ్యి మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వైఫై త్రూ వస్తాయి. మీరు ఎప్పుడు ఇన్ కేస్ మీరు బ్లూటూత్ ఆన్లో ఉంటే మీ ఫోను కనెక్ట్ చేసుకొని సాఫ్ట్వేర్ అప్డేట్ అని చెక్ చేస్తే సాఫ్ట్వేర్ అప్డేట్ డైరెక్ట్ మీ ఫోన్లో నుంచి బ్లూటూత్ ద్వారా దానికి వెళ్తుంది. ఆ విధంగా కనెక్టివిటీ వస్తుంది. కేవలం ఐఫోన్లో మాత్రమే సాఫ్ట్వేర్ అప్డేట్స్ త్రూ ఐఫోన్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి చేసుకోలేరు. ఒకవేళ దీనికి పర్ఫార్మెన్స్ విధంగా ఏ విధంగా ఉంది అంటే నేను రియల్ టైంలో మీకు చూపించలేకపోతున్నాను కానీ సో రియల్ టైంలో అయితే దీనికి 7.5 అవుట్ ఆఫ్ 10 రేటింగ్ అయితే ఇవ్వచ్చు అని నా పర్సనల్ ఒపీనియన్ ఇదైతే మాత్రము. ఎందుకంటే ఇట్ ఈజ్ రాకింగ్ ద రూమ్. ఆ ఫ్రీక్వెన్సీస్ అయితే మాత్రం ఎంత లీనియర్గా వచ్చాయంటే అంత లీనియర్ అవుట్పుట్స్ వచ్చాయి నాకు. నా రూమ్ వల్ల కావచ్చు లేకుంటే ఈ సబ్‌వూఫర్ వల్ల కావచ్చు. కానీ ఈ సబ్‌వూఫర్ అయితే మాత్రం వర్త్ టు టేక్ అని చెప్పొచ్చు. 12-ఇంచ్ డ్రైవర్, అసలు 12-ఇంచ్ డ్రైవర్ అనే పేరే కానీ 15-ఇంచ్ డ్రైవర్ లాగా వర్క్ అయింది నా రూమ్లో. నేను అందుకే ఎస్పెషల్లీ దీన్ని డెమో రూమ్లో విన్న తర్వాత నేను నా ఇంటికి తెప్పించుకొని మరీ నేను పెట్టుకున్నాను. కస్టమర్ని రిక్వెస్ట్ చేసి సార్ నాకు ఈ రివ్యూకి పంపండి సార్ అని నేను కస్టమర్ని రిక్వెస్ట్ చేస్తే కస్టమర్ డీలర్కి చెప్తే ఆయన పంపించారు నా దగ్గరికి. కాబట్టి ఈ సబ్‌వూఫర్లో అంత దమ్ము ఉంది, ఖచ్చితంగా ఉంది. కాబట్టి నేను ఫస్ట్ టైము ఈ సబ్‌వూఫర్ నా రూమ్లో పెట్టి టెస్ట్ చేసి ఓకే అని వీడియో చేస్తున్నాను. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా ఈ ప్రైస్ పాయింట్లో ఇంత గ్లాసీ ఫినిష్లో సబ్‌వూఫర్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీనికి వెళ్ళచ్చు. దట్స్ ఇట్ వ్యూవర్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ స్మైలింగ్, హ్యావ్ ఏ గ్రేట్ డే, బాయ్ బాయ్.